దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనము ఈ సంవత్సరం గంగ జాతర చాలా సక్సెస్ఫుల్గా కూడా జరగడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మా కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు అందరూ, మా యూత్ లీడర్లు అందరూ కట్టుకలిసిగా ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎంత సంతోషంగా ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకొని సక్సెస్ చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్నడూ లేనంత జనాలు గంటావూరు గంగ జాతరకి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి, బెంగళూరు నుంచి, ఈ పక్క చెన్నై నుంచి, చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వచ్చి మనం మాట్లాడినారు. వాళ్ళకి చాలా దూరం నుంచి వచ్చినారు. మా కమిటీ తరఫున వాళ్ళకి ఏమైనా తక్కువ చేసింటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం చాలా మంది చాలా దూరం నుంచి వచ్చినారు. అందరికీ ధన్యవాదాలు, మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, గంటావూరు ప్రజలు కానీ అందరూ మాకు ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు మేము సక్సెస్ నిలబడతామంటే మేము అందరూ కలిపి కట్టగలిగా ఒక ఫ్యామిలీగా ఉన్నాము కాబట్టి నిలబడడం కూడా జరిగింది. మనకి అట్లే పోలీసు వాదులు కూడా ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళకి కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అట్లే మున్సిపాలిటీ ఇబ్బందులు కూడా ఈసారి చాలా మంది, దాదాపు 150 మందినే వదిలి ఎంతో క్లీన్ చేపించి ఎంతో సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు నుంచి మన కమిషనర్ సారు ప్రతి ఒక్కటి ఆడ చూడల్లా కాలనీ కదా అందరూ నిలబడి చేయండి అనేసి మన కమిషనర్ సారు మనకు ఎంతో సపోర్ట్ చేసినారు. ఆయన కూడా మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున ఆయన కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంటు మా ఏవీ గారికి కూడా చెప్పినాము, సార్ లైన్లంతా కింద ఉందంటే దాదాపు వాళ్ళు కూడా ఒక 5 మందిని వదిలి ఆ టయానికి అప్పుడప్పుడు ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లు కింద ఉండే వైర్లంతా పైకి లాగి కట్టి దాదాపు వాళ్ళు కూడా ఒక 5 రోజులు కష్టపడినారు. వాళ్ళు కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గంటావూరులో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఇంత గొప్పగా జరగడానికి కారణమైన మన మురుగన్న గారు ఇన్ని కెమెరాలు గంటావూరు వైపు చూపించడానికి కారణమైన మురుగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క యూత్ పిల్లోడికి, ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి, ప్రజలకి అందరూ కూడా కలిసికట్టుగా ఈసారి చాలా గ్రాండ్గా జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పండుగని ఇంకా మరింత బాగా జరుపుకునేదానికి ప్రజలంతా ఓటుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. పల్మేరు పురపాలక సంఘం గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను జరిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈ జాతరను సక్సెస్ చేసిన యువతకు, ఆలయ కమిటీ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు, పల్మేరు పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా నమస్కారం. గంటావూరు బీసీ కాలనీ నందు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం నుంచి జల్జీ కార్యక్రమం ముగించినాము. ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి, మా కమిటీ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు. మాకు అన్ని సక్సెస్ఫుల్గా అందించిన వీడియో మిత్రులు కూడా ధన్యవాదాలు. అలాగే మురుగన్న గారు గత 2 సంవత్సరాలుగా నుంచి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అలాగే ఇంకా కూడా జరిపించాలని హిందూ తరఫున మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో మనం ఈ నెల 18వ తేదీ సాటింపు పెట్టడం జరిగింది. అట్లా 25వ తేదీ నైతి సిరుసు, 26వ తేదీ విశ్వరూపము, అట్లా 27 జల్దీ అంటే ఈరోజు బుధవారం 27 జల్దీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఫస్ట్ సంవత్సరం మా దాము గారికి ఇచ్చినాము. అతను కమిటీ తరఫున సక్సెస్ చేసి చూపించాలనేసి మేము ఇవ్వడం జరిగింది మా కమిటీ తరఫున. కానీ దాదాపు 41 కేజీ ఉంది ఈ సిరుసు. కానీ దీన్ని మోస్తారా లేదా అనేది వచ్చి జనాల మధ్యలో ఉండింది. కానీ మా కమిటీ సభ్యులంతా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి మాకు నమ్మకం వాళ్ళు మోస్తారనేసి. కానీ యాడ కానీ కాంప్రమైజేషన్ కాకుండా అన్నా నేనున్నా అన్నా, నేను దాన్ని సక్సెస్ చేసి నేను చూపిస్తాను అని చెప్పేసి మన దాము గారు ముందుకు వచ్చినారు. వాళ్ళకి మా కమిటీ తరఫున, మా గ్రామస్తుల తరఫున కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము. అట్లే ధన్యవాదం కూడా తెలుపుకుంటున్నాము. అంత పెద్ద వెయిట్ మోయడం అంటే చాలా ఇది ఆసామాస విషయం కాదు. కానీ అతను వాళ్ళు కమిటీ తరఫున అతను దాదాపు 5-6 కిలోమీటర్ వస్తుంది మన గంటావూరు. ఇంత దూరము ఆయన మోసుకొని దాదాపు మేము 12 గంటలు స్టార్ట్ చేసి తెల్లారితో 6:30కి వచ్చి కూర్చొనింది. దాదాపు 6:30 గంటల సేపు ఆ తల్లిని మోసుకొని వచ్చినంటే ఆ తల్లి ఉండదు కాబట్టి మోసుకొచ్చినారు. అతను ఆ తల్లి అతని పైన దూరింది కాబట్టి ఇదన్నీ చేయడం కూడా జరిగింది.
మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత పెద్ద సిరీస్ చేసి దాన్ని వాళ్ళు మోసుకొని రావడము మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. కానీ వాళ్ళ టీము చాలా సపోర్ట్ చేసినారు. వాళ్ళ టీం సపోర్ట్ చేసినట్ల అది బయట అయితే మనమైతే చూడలే, చాలా సపోర్ట్ చేసినారు, కట్టుకలిపి ఉన్నారు. కానీ ఏడ కానీ కాంప్రమైజేషన్ కాకుండా, ఏడ కానీ మిస్ కాకుండా తల్లిని క్లీన్గా ఏడ ఏం చేయాలని క్లీన్గా చేసుకొని ప్రతి ఒక్క భక్తులకి పూజ అందుకొని సక్సెస్ చేసి ఈరోజు సక్సెస్ చేయడానికి కారణం కూడా వాళ్ళే. ఆ కమిటీ సభ్యులు అందరూ మేము సపోర్ట్గా ఉన్నాము. వాళ్ళకి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినారు కాబట్టి మా కమిటీ తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. గంటావూరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆర్ మురుగన్ గారు చైర్మన్, ఆయనకి ధన్యవాదాలు. అలాగే కమిటీ మెంబర్లు అందరికీ ధన్యవాదాలు. నా పైన నమ్మకం పెట్టి ఈ పండుగని అప్పచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది. నేను చేస్తానో చేయలేనో అనుకున్నాను, కానీ మా టీము మా వాళ్ళు అందరూ నాకు బాగా సహకరించినారు. ఎందుకు సహకరించినారంటే అన్ని తావుల్లో దేవుడు ఉంటారో లేదని చెప్పలేదు, కానీ పలమనేరులో సిరుసు కూడా ఉంది, బయట సిరుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇతడు గంటావూరులో పండగ చేయాలనేసి సిరుసు పెద్దదిగా చేపించినారు. అమ్మవారు ఆ సైజు కావాలని ఆ అమ్మ చేపించుకునింది. మేము మొయ్యగలుగుతామా మొయ్యలేమా, ఇంత వెయిట్ ఉంటే ఎట్లా, మంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, దాదాపు 5-6 కిలోమీటర్లు వస్తుంది మనం ఊరేగించేది. ఈ జనాల్లో ఎలా మోయేది అనుకున్నాము. అమ్మవారు సత్యం ఉంది, అమ్మవారు నేనున్నాను నడిపిస్తానని నడిపించింది. నన్ను నమ్మి ఇంత పెద్ద భారం నా పైన పెట్టినందుకు నేను సక్సెస్ చేసి చూపించినాను. ఇందులో ఏ పొరపాటు కాల. నా టీం అంతా నాకు బాగా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసినందువల్లే నేను ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలను, కానీ లేకనంటే నా వల్ల కూడా అయ్యిండదు. నా టీంకి అందరికీ కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ పండుగ ఇచ్చిన దానికి నేను సక్సెస్ చేసి చూపించినాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పండుగని ఇంత దిగ్విజయంగా పూజ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆర్ మురుగన్ గారు చైర్మన్ గారిలో ఎప్పుడు ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో కానీ నేను నా వయసు 40 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ కానీ ఇంత పెద్ద సిరుసు ఇంత పెద్ద భారీ తెచ్చుకోలేదు. ఇంత పెద్ద సిరుసును మేము మోస్తామా మొయిలా ఫస్ట్ దాము ఎత్తుకున్నప్పుడు అయితే వాళ్ళు ఆడుతున్న విధానం చూసి అసలు సిరుసును మనం మోయగలమా, నేను గంటావూరు సిరుసు మోయగలనా అని ధైర్యం చేసి చాలా బాధపడినాము. కానీ మా అన్న సుబ్రహ్మణ్యం గారి యొక్క పూజ విధానము ప్లస్ దాము గారి యొక్క కోఆర్డినేషను, మా అందరితో టీం వర్క్ వల్ల మా అన్న పూజ చేసి సిరిచెత్తిన వల్ల మాకు బరువు తెలియలేదు. ఎక్కడ కానీ కమిటీ మెంబర్ ఫుల్ సపోర్ట్ అండి. అసలు స్టార్టింగ్ ఎత్తినప్పుడు అయితే ఆ సిరుసు మేము ఎత్తామైన భయమే చుట్టుకునింది. తర్వాత మేము కొంచెం కంట్రోల్ తెచ్చుకొని ఈ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని కంప్లీట్ చేసినాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతునికి, మా రజక సంఘానికి, మా రజక పెద్దలకి ప్లస్ ఈ కమిటీ మెంబర్లకి, ఈ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.